మరి కాసేపట్లో ఏపీ వార్షిక బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్, మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ 3.24 లక్షల కోట్ల అంచనాతో ఉండే ఛాన్స్ ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు తన క్యాంప్ ఆఫీస్ లో బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశమై బడ్జెట్ కి ఆమోదం కూడా తెలిపింది. ముఖ్యంగా సూపర్ 6 అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఉండబోతోంది. వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ బడ్జెట్ ని అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి, అలాగే $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా బడ్జెట్ లో ప్రణాళికలు వేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పోలవరం, అమరావతికి భారీ కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూనే ఎన్నికల హామీల అమలు దిశగా కేటాయింపులు చేసినట్టుగా చెప్తున్నారు. అమరావతి, పోలవరం, ఆ తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు భారీ కేటాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్ కి ముందు జరిగిన కేబినెట్ సమావేశాన్ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మరి కాసేపట్లోనే ఏపీ వార్షిక బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్, మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ 3.24 లక్షల కోట్ల అంచనాతో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు తన క్యాంప్ ఆఫీస్ లో బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజ చేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కేబినెట్ బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సూపర్ 6 కావచ్చు, అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వ్యవసాయ బడ్జెట్ కూడా 48,000 కోట్లకు పైగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ బడ్జెట్ ని అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి, అలాగే $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ఈ బడ్జెట్ లో ప్రణాళికలు వేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా పోలవరం, అమరావతికి భారీ ఎత్తున కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూనే ఎన్నికల హామీల అమలు దిశగా కూడా కేటాయింపులు చేసినట్లుగా చెప్తున్నారు. ఈ బడ్జెట్ లో అమరావతి, పోలవరం తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు భారీ కేటాయింపులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే బడ్జెట్ ఉండబోతోంది. 2025-26 బడ్జెట్ కి సంబంధించిన పుస్తకాల ముద్రణ కూడా ఆపేశారు. అవన్నీ పెన్ డ్రైవ్ రూపంలోనే మీడియాకి కూడా ఇస్తారు. మరి కాసేపట్లోనే ఏపీ వార్షిక బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అందుకంటే ముందు బడ్జెట్ ప్రతులకు ఆయన కార్యాలయంలో అధికారులతో పాటుగా ఆయన పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు కేబినెట్ కూడా సమావేశమైంది, బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. మరి కాసేపట్లోనే అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఇక మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ కూడా ఈసారి 48,000 కోట్లకు పైమాట ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మండలిలో నారాయణ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు.
బడ్జెట్లో ముఖ్యంగా సూపర్ 6 అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. వ్యవసాయ బడ్జెట్ కూడా 48,000 కోట్లకు పైమాటే ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ బడ్జెట్ ని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి, అలాగే $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా బడ్జెట్లో ప్రణాళికలు వేయబోతోంది కూటమి ప్రభుత్వం.